కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ రోజైతే ప్రధానంగా పక్కన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినోత్సవంగా కూడా మొత్తం అంతా కూడా పక్కన నిరసనలు తెలియజేస్తున్నారు. మరో పక్కన జనసేన కూడా పేడ ఎడగైన రోజు అంటూ కూడా ఈ రోజైతే కార్యక్రమం చేపడుతూ అలాగే సంక్రాంతి దీపావళి కూడా కలిపి చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ముగ్గులు పెడుతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం కూడా బాణసంచతో కూడా మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతుందో మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉప్పాడ సెంటర్లో ఈ రోజు బాణసంచ కాలుస్తున్నారు. భారీ ఎత్తున అలాగే కూటమి నేతలు కూడా ఇక్కడ పాల్గొని ఈ రోజు అయితే కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పక్కన ఆ సంవత్సరం కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది. అలాగే ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలని తన నేత ఇచ్చినటువంటి పిలుపు నెరవేరిన రోజు కావడంతోనే భారీ ఎత్తున అయితే పిఠాపురం నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు కార్యక్రమాలు ఏమేమి తలపెట్టారు? పక్కన వైసీపీ ఈ రోజు అయితే వెన్నుపోటు దినం అని కూడా ప్రకటిస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా హాస్యాస్పదం ఉంటాయి. వీళ్ళు జూన్ 4న 4 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక విలక్షణమైన తీర్పునిచ్చారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈయన శాసనసభకు పంపితే 5 ఏళ్ల చేసిన ఈ నిర్వాకానికి 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు. ఈవేళ ఈయన వెన్నుపోటు దినమంటున్నాడు. ఎవరిని వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నాడు అంటే ఓట్లేసిన 4 కోట్ల మంది ప్రజానీకాన్ని వెన్నుపోటులుగా అయితే భావిస్తున్నాడా? ఎవరి పట్ల నువ్వు చేసిన అరాచక పాలన, రాక్షస పాలన, దుర్మార్గ పాలన, ఒక వ్యవస్థలను సర్వం నిర్వీర్యం చేసేసి ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసి 10 లక్షల కోట్ల అప్పు చేశావు. అమరావతి ఎక్కడుందో తెలియదు, పోలవరం ఏమైందో తెలియదు, అభివృద్ధి చేశారంటే లేదు, 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అగమ్యగోచరం అధోగతికి పాలు చేసి మిమ్మల్ని ప్రజలు ఇంత దారుణంగా తిరస్కరిస్తే ఈవేళ మీరంటారు వెన్నుపోటు. ఎవరికి వెన్నుపోటు? మీరు పొడిచారు. ప్రజలకి ఇచ్చిన తీర్పును నిలుపులేకపోయారు. వారి ప్రజల యొక్క గౌరవాన్ని మన్నని పొందలేకపోయారు. అత్యంత అవమానకరంగా హీనంగా ఓటమి చవిచూసి మీరు కనీసం ప్రతిపక్ష హోదా దాకా తిరిగి వెళ్ళిపోయి ఈవేళ ఎవరో చెబుతున్నారు మేము క్షమాపణ చెప్పాలి. మేము కాదు, మీరు చెప్పాలి. వెన్నుపోటు దినముగా అభివర్ణించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి క్షమాపణ చెప్పవలసింది మీరు, మేము కాదు. మేము బాధ్యతాయుతమైన ఓటమిగా మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నాం. కూటమి వచ్చిన మొట్టమొదటి నెల ఇచ్చిన మొట్టమొదటి హామీ పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని ఇచ్చాం. వికలాంగులకు 6,000 ఇచ్చాం. మంచం మీద ఉన్న వారికి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతన్నకి 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పాం. ఈవేళ 2 క్రాపులు కలిపి 13,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు వదిలి వెళ్ళిపోయిన 1,674 కోట్ల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం తీర్చింది. ఇక రోడ్లు అంటారా, రోడ్ల అధోగతి పాలు చేసి ఎంతోమంది ప్రమాదానికి కారకులయ్యారు. వచ్చిన 6 నెలల్లోనే మొత్తం గుంతలన్నీ పూడ్చడం జరిగింది. అదేవిధంగా 3 ఉచిత సిలిండర్ ఇస్తా అని చెప్పి 3 సిలిండర్లు ఇచ్చాం. మత్స్యకార భరోసా మీరు 10,000 ఇస్తే 20,000 వేసాం. అమ్మ ఒడి ఈ నెలలో 20,000 రూపాయలు. ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడబోతుంది. మీరు కుటుంబానికి ఒకరికే పరిమితం చేశారు. అదేవిధంగా రైతుకు ఇచ్చిన భరోసా కూడా వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 20,000 కూడా 3 విడతలుగా ఖాతాల్లో జమ అవబోతుంది. అలాగా ఇచ్చిన ప్రతి హామీని మీరు చేసిన విధ్వంసం నుంచి కోలుకుని ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ వడివడిగా అభివృద్ధి వైపు ప్రస్థానం మొదలుపెట్టింది. ₹1 దీన్ని వెన్నుపోటు దినంగా వస్తే మేము వారి మొదటి వర్ధంతిగా మేము అనుకుంటున్నాం. రాష్ట్రానికి పీడ వదిలిపోయిందని మొత్తం ప్రజానీకం అంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏ రోజు 1వ తారీఖున మీరు జీతాలు ఇవ్వలేకపోయారు. ఈవేళ 12 నెలలు అయింది. 1వ తారీఖున ఉద్యోగస్తులందరికీ జీతాలు అందుతున్నాయి. అదేవిధంగా పెన్షన్ 31వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరొకసారి కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం. అక్కడ మోడీ గారి నేతృత్వంలో ఉన్న గవర్నమెంట్ దీనికి ఈ ప్రభుత్వానికి బాసటగా నిలిపింది. మరీ ముఖ్యంగా పిఠాపురం నుంచి మాట్లాడుతున్న ఒక మాట చెప్తున్నాం. పిఠాపురం వాసులు ఇచ్చిన గెలుపు ఈవేళ జనసేన పార్టీకి మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గెలుపు ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఆ గెలిపే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడడానికి మోడీ గారి ప్రభుత్వంలో అక్కడ సెంట్రల్ ఏర్పడడానికి కూడా కారకం. స్ఫూర్తిగా ఈ పిఠాపురం నిలబడింది. ఇటువంటి పిఠాపురం నుంచి మాట్లాడుతుంటూ నేను చెప్పేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన కుటుంబం. ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబొట్టుకుంటుంది. ఈవేళ ప్రజల యొక్క హర్షాతిక మధ్య చాలా మొట్టమొదటిసారి పుట్టుకున్నాం. అదేవిధంగా వారికి మొదటి వర్ధంతి కూడా ఈ సంవత్సరం పూర్తయింది. ఏ కార్యక్రమాలు తలపెట్టారు? ఈరోజు ఏ కార్యక్రమాలు? ఇవాళ మొట్టమొదటిసారిగా మీ అందరికీ తెలుసు ఆర్ఫాన్స్ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 45 పిల్లల్ని ఐడెంటిఫై చేసి గత నెలలో మంగళగిరిలో స్వయంగా అందజేశారు.
ఈవేళ మేము ఇంటింటికి వెళ్ళి వారందరికీ కూడా 5,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. ఇది చాలా స్ఫూర్తిదాయకం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేము ఒకటే చెప్తున్నాం, భిన్నమైన రాజకీయ నాయకుడు ఆయన. ముందు నుంచి కూడా ఎంతమంది లక్షలాది మంది అభిమానులు కార్యకర్తలు నిలబడడానికి ఆయన వ్యక్తిత్వం కారణం. 3 దశాబ్దాలుగా ఆయన అనుసరిస్తున్న విధానాలు ఈవేళ నిజంగా కూడా ఆ ఆర్ఫన్స్ పిల్లలు ఇంటికి వెళ్తే ఎంత అదృష్టంగా భావించామంటే మేము ఇటువంటి ఆలోచనలు కేవలం ఆయనకే కలుగుతాయి. ఇటువంటి అనాథల్ని ఆదుకోవాలంటే ఆయన లక్ష్యం. ఆయన వచ్చిన జీతాన్ని అంతా కూడా వారికి ఇచ్చించడం చాలా సంతోషదాయకం. ఇప్పటికి పిఠాపురం నియోజకవర్గంలో 46 మందిని ఐడెంటిఫై చేశారు. ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. ఇంకా ఎవరన్నా కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా జరుపుకుంటున్నారు. అలాగే ఓ పక్కన ఏదైతే భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నటువంటి దృశ్యాలు, అలాగే మిఠాయిలు కూడా పంచుకుంటున్నారు. ప్రధానంగా వైసీపీ ఈరోజు వర్ధంతి దినోత్సవంగా కూడా మొదటి వర్ధంతి దినోత్సవంగా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ విధంగా అయితే పిఠాపురంలోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో భారీ ఎత్తున అయితే సంబరాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. మొత్తం మీద ఏదైతే ఓ పక్కన వైసీపీ అయితే వెన్నుపోటు దినోత్సవం గాను, మరో పక్కన జనసేన అయితే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గాను, అలాగే ఈ ప్రథమ వర్ధంతి కూడా జరుపుకుంటున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు అయితే ప్రధానంగా ముగ్గులతోనూ, అలాగే సంక్రాంతి, మరో పక్కన ఏదైతే ఆ దీపావళి రెండు కలిసి ఉన్నటువంటి పండుగనైతే మొత్తం ఏపీ ప్రజలైతే జనసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జన సైనికులు అయితే భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.